హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మన వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అలాగనే షేర్ చేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తూ ఉంటాయి. ఇక ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక నా పేరు సీను. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడుతూ వచ్చాను. ఎందుకంటే మా ఇంట్లో నాకు 2 చెల్లెళ్ళు. మాది చాలా బీద కుటుంబం కాబట్టి వారి కష్టం కూడా నేనే అనుభవిస్తూ సంపాదించిన దాంతో నా కింద ఉన్న 2 చెల్లెళ్ళని చదివిస్తూ నేను ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాను. ఇక మా పక్కనే ఉన్న ఆంటీ అంకుల్ వాళ్ళిద్దరూ కూడా చాలా పెద్ద వయసు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ 2 పిల్లలు కూడా కష్టపడి చదివించి పెంచి పెళ్లి చేసి వాళ్ళిద్దరికీ కూడా మంచి జీవితాలను ఏర్పరిచారు. కానీ దేవుడు చిన్న చూపు వాళ్ళ కుటుంబం మీదే చూశాడు. అందుకే వాళ్ళిద్దరూ కూడా చనిపోవడం జరిగింది. అటు కన్న కొడుకు కన్న కూతురు ఇద్దరూ చనిపోవడం వల్ల వారి పిల్లల బాధ్యత వాళ్ళు మాత్రమే తీసుకున్నారు. ఇక చిన్నప్పటి నుంచి పక్కన పెరగడం వల్ల ఏమో నేను వాళ్ళ కుటుంబంలో ఒకడినయ్యాను. చిన్ననాటి నుంచి ఆంటీ అంకుల్ వాళ్ళ కూతురికి కొడుక్కి ఎలా అయితే చేసేవారో నాకు కూడా అలానే చేసేవారు. కానీ ఎప్పుడైతే వారి 2 పిల్లలు చనిపోయి వాళ్ళ పిల్లల్ని కూడా మనవరాళ్ళని కూడా తెచ్చుకొని పెంచి పోషిస్తూ ఉన్నారో ఆ రోజుటి నుంచి అంకుల్ పరిస్థితి ఏమీ బాలేదు. ఆయన ఒంటరిగా కూర్చొని ఆకాశంలోకి చూస్తూ ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆయన్ని డాక్టర్లకు చూపించినా కానీ ఆయన వయసు ప్రభావం అలానే కన్నవాళ్ళు దూరం అయ్యేసరికి తట్టుకోలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు అని మాత్రమే చెప్పేవారు. ఇక ఆయనకి ఎటువంటి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు, ఇంట్లో వారి ప్రేమే ఆయన్ని మారుస్తుంది అని చెప్పేవారు. ఇక ఆయన మాత్రం ప్రతిరోజు బయట కూర్చొని ఆకాశంకెళ్ళి చూస్తూ ఏవేవో మాట్లాడుతుండేవాడు. ఆ మాటల్లో అర్థాలు కూడా వాళ్ళ ఇంటి పరిస్థితులు, వాళ్ళు పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, అలానే వాళ్ళ కుటుంబానికి ఏమేం అవసరం ఏంటి అనేది మాట్లాడుతూ ఉండేవాడు. అవతల వాళ్ళు కూడా మాట్లాడినట్టు వాళ్ళ మాటలకి సమాధానం ఇతనిస్తున్నట్టుగా మాట్లాడేవాడు. ఇక చూసే వాళ్ళందరికీ కూడా మొదట్లో కాస్త విచిత్రంగానే అనిపించేది. ఆ తర్వాత అందరికీ అలవాటైపోయింది. కానీ ఆంటీ మాత్రం ఒకటే చెప్తూ ఉండేది. తన కూతురు కొడుకుతోటి ఎలా అయితే మాట్లాడుతూ ఉండేవాడో ఆ విధంగానే ఆయన కూర్చొని అలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక వాళ్ళు చనిపోయారన్న విషయం కూడా మర్చిపోయేంతగా వాళ్ళతో కూర్చొని ఈ ముచ్చట ఆ ముచ్చట చెప్తూ కూర్చుంటున్నాడు అని చెప్పినప్పుడల్లా విన్న నాకు చాలా భయంగా ఉండేది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళతో మాట్లాడడం కుదరదు. ఇక ఆ అంకుల్కి వాళ్ళ ఆత్మలు కనిపిస్తాయేమో, వాళ్ళతోటే అలా మాట్లాడుతున్నారేమో అనే అభిప్రాయం నాకుంది. అందుకే అప్పటి నుంచి వారింటికి వెళ్ళడం తగ్గించేశాను. ఇక పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా మా చెల్లెళ్ళ బాధ్యత నా మీద ఉండడం వల్ల ఇక కష్టపడాలి అనే ఆలోచన ఎక్కువగా ఉండి పొద్దస్తమానం కూడా ఆటో నడిపేవాడిని. వారి ఖర్చులు రోజు రోజుకి పెరుగుతూ ఉండేవి. కానీ నా సంపాదన మాత్రం అంతకంతకు మాత్రమే ఉండేది. కాబట్టి వాళ్ళ ఖర్చులకి తగ్గట్టు నా సంపాదన కూడా పెరగాలని ఒక్కొక్కసారి అర్ధరాత్రులు కూడా ఆటో నడుపుతూ డబ్బులు సంపాదించేవాడిని. అలా సంపాదించినప్పుడల్లా నిర్మానుష్యమైన ప్రదేశం చూసినప్పుడల్లా మా పక్కన వాళ్ళ సంగతి గుర్తుకొచ్చి ఇంకాస్త భయపడేవాడిని. అలాగా ఎక్కువ శాతం అర్ధరాత్రులు మరీ అపరాత్రులు కూడా నడపకుండా జనాలు తిరిగే సమయం వరకు మాత్రమే నేను ఆటో నడిపి తిరిగి ఇంటికి వచ్చేసేవాడిని. ఇక ఒకరోజు అలానే అందరం కూడా నిద్రపోతూ ఉన్నాం. అది అర్ధరాత్రి 12 గంటల సమయం. ఎవరో గట్టిగా తలుపు కొడుతూ ఉన్నారు. అలా తలుపు కొట్టేసరికి నేను లేచి తలుపు తీశాను. ఎదురుగా ఒక ఆడమనిషి. ఆమె ఎవరో కాదు, మా సందు చివర ఉండే పవిత్ర అంటే. కానీ ఇలా ఎప్పుడూ కూడా ఆమె ఎక్కువగా మాట్లాడడం కానీ ఎక్కువగా కలిసిపోవడం కానీ ఎప్పుడూ ఉండేది కాదు. అలాంటిది ఇంత అర్ధరాత్రి వేళ తనెందుకు పరిగెత్తుకుంటూ వచ్చి మా గుమ్మం తలుపులు కొట్టిందో నాకు అర్థం కాలేదు. కానీ ఆమెని చూస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నట్టుంది. ఆయాసపడుతూ ఆ చివరి నుంచి ఈ చివరికి పరిగెత్తుకుంటూ వచ్చింది కాబోలు. బాగా ఆయాసపడుతూ ఉంది.
తనేదో చెప్పాలని ప్రయత్నిస్తుంది, కానీ తను ఏ విషయం కూడా మాటల రూపంలో చెప్పలేకపోతుంది. కేవలం సైగ చేస్తుంది, ఆయాసపడుతుంది. ఇక ఆమె నా పరిస్థితిని అర్థం చేసుకున్న నేను లోపలికి రమ్మనమని కుర్చీ మీద కూర్చోమని చెప్పి తాగడానికి మంచినీరు తెచ్చి ఇచ్చాను. అలా తను మంచినీళ్ళు తాగింది. ఒక 2 నిమిషాల పాటు తను కొంచెం కుదుటపడింది. ఇక తనకు ఎప్పుడైతే కుదుటపడిందో అప్పుడు నేను అడిగాను, ఇంత అర్ధరాత్రి వేళ ఇలా ఎందుకు తలుపు కొట్టారా ఆంటీ, ఏమయ్యింది అని అడిగాను. దానికి ఆమె ఒకేసారి బాగా ఏడుస్తూ, నాయనా ఇట్లా మాకు తెలిసిన వాళ్ళు చనిపోయారు. తను ఎవరో కాదు, మా మేనకోడలే అవుతుంది. తను ఎందుకు చనిపోయిందో నాకు తెలియదు. సడన్గా ఇప్పుడు ఫోన్ వచ్చింది. అలా వెళ్దాము అంటే ఈ సమయానికి ఏవీ కూడా అందుబాటులో ఉండవు. బస్సు కానీ ట్రైన్ కానీ ఇవేవీ అందుబాటులో లేవు. ఇక నువ్వు ఆటో నడుపుతావన్న విషయం తెలుసు కాబట్టి నీతోటే మాట్లాడదాము, నిన్నే తీసుకొని వెళ్దాము అని మాట్లాడదామని వచ్చాను ఇక్కడికి. ఇక వెంటనే బయలుదేరాలి కాబట్టి అంతలా పరిగెత్తుకుంటూ వచ్చాను అని అంటూ ఒకటే ఏడుస్తుంది. ఇక కాదు అని చెప్దాము అంటే ఇక తను ఏమనుకుంటుందో అని ఆలోచన. ఒకవేళ వెళ్దాము అంటే అంత అర్ధరాత్రి ప్రయాణం. ఇక ఎప్పుడూ అడగనామె, ఎప్పుడూ కూడా ఎవరిని ఏది అడగనావిడ. అంత అర్ధరాత్రి పూట ఆడమనిషి పరిగెత్తుకుంటూ వచ్చి అడిగినప్పుడు మనం కాదని చెప్పడం మర్యాద కాదు అని, సరే పదండి ఆంటీ వెళ్దామని చెప్పాను. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రెడీ అయ్యారు. నేను కూడా వెంటనే బయలుదేరాను. అలా బయలుదేరి తన ఊరు చాలా దూరంగా ఉంది. దాదాపు 2 నుంచి 3 గంటల ప్రయాణం. ఇక అలాగ అర్ధరాత్రి పూట ఎక్కువ వెహికల్స్ లేకపోవడం వల్ల ఆటో చాలా ఫాస్ట్గానే తీసుకుని వెళ్ళాను. ఇక వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే మధ్యలో ఒక రైల్వే గేట్ కూడా అడ్డు వస్తుంది. నేను వెళ్ళేసరికి అక్కడ రైల్వే గేట్ కూడా పడిపోయింది. కాబట్టి వాళ్ళు బండ్లన్నీ ఆపేశారు. ఇక ఎక్కువగా లేవు, ఎందుకంటే అది అర్ధరాత్రి సమయం కాబట్టి. ఇక అక్కడే ఎవరో వెనకాల నుంచి బైక్ మీద వస్తూ ఉన్నారు. వాళ్ళు మా ఆటో పక్కనే వచ్చి నిలబడ్డారు. వాళ్ళని చూసిన పవిత్ర ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ కిందికి దిగింది. కిందికి వెళ్ళి వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నట్టుగా కనిపించింది. ఇక నేను మాత్రం ఆటోలోనే కూర్చొని ఉన్నాను. ఇక వాళ్ళు వచ్చి మళ్ళీ కాసేపు అయ్యాక ఏడుస్తూ వచ్చి ఆటో ఎక్కారు. అలా రైలు వెళ్ళిపోయిన తర్వాత గేట్లు ఓపెన్ చేయడంతో ఇక నా ఆటో ముందుకు కదిలింది. నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ బంధువుల అందరి ఆర్తనాదాలు, ఏడుపులు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ ఏడుపులు, ఆర్తనాదాలు విన్న నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే అదంతా అర్ధరాత్రి సమయం కాబట్టి ఇంకా ఎక్కువగా భయంగా ఉంది. ఎంతమంది ఉండరు అనుకుంటే అంతకంటే ఎక్కువ మంది ఆ అర్ధరాత్రులు ఆమెని చూడ్డానికని చాలా దూరం నుంచి కూడా వచ్చున్నారు. ఇక ఆ కార్యక్రమం పూర్తవుతుందేమో, తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటూ నేను ఆటోలోనే బయట కూర్చున్నాను. ఈలోపు లోపల నుంచి బయటకు వచ్చిన పవిత్ర ఆంటీ, నాయన ఇంత అర్ధరాత్రి పూట ఆమె డెడ్ బాడీని తీసుకొని వెళ్ళలేం కాబట్టి మాకు రేపు మధ్యాహ్నం దాకా సమయం పడుతుంది, నువ్వు ఆ సమయం దాకా ఉండగలవా అని అడిగాను. ఇక ఆ కాసేపే నేను అక్కడ ఉన్నందుకు నాకు చాలా భయంకరంగా ఉంది. ఎవరికీ ఏమీ చెప్పలేను, కానీ నాకేవేవో గుర్తుకొస్తున్నాయి. అందుకోసం నేను ఉండలేనులేండి, కావాలంటే రేపు మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు నేను వస్తాను అని చెప్పి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను. వచ్చేటప్పుడే చూశాను దారిలో ఎలాంటి వెహికల్స్ కానీ, ఎలాంటి ఈ సౌండ్స్ కానీ, అలానే ఎక్కువ ఇళ్ళు కానీ ఏమీ లేవు. ప్రదేశం మొత్తం చాలా నిర్మానుష్యంగా ఉంది. ఎంత దూరంలో ఉన్న జంతువులు కేక పెట్టినా చాలా దూరం వినిపించేంత ప్రశాంతంగా ఉంది. ఇక ఎప్పుడు సౌండ్లతోటి, అలజళ్ళతోటి ఉన్న మనం అంత అధికమైన ప్రశాంతతను కూడా భరించలేము. విపరీతమైన ప్రశాంతంగా, అలానే ఏవేవో సౌండ్స్. నేను ఆటో అలా నడుపుకుంటూ వస్తే కొద్ది దూరం ముందుకు వచ్చిన తర్వాత నా ఆటో వెనకాల ఒక 6 కుక్కల దాకా వెంటపడ్డాయి. అవి అరుచుకుంటూ నా ఆటో వెనకాలే ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాయో కూడా నాకు అర్థం కాలేదు. ఇక ఒకవేళ నేను ఆటో ఆపి వాటిని గదువుదామంటే అవి నా మీద ఎక్కేసి ఎక్కడ నన్ను ఏం చేస్తాయో అని నాకు భయం వేసింది. ఎందుకంటే ఎవరు కూడా సహాయం చేయడానికి మనుషులు లేరు. దారిలో వాటిని ఆపడానికి కూడా ఎటువంటి పరికరము ఉండదు. కాబట్టి
అవి నా మీద ఎగబడి కరిచినట్టయితే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉండరు అనుకుంటూ అవి ఎంత వేగంగా వస్తున్నాయో అంతకంటే వేగంగా నేను ఆటో నడుపుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అలా కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ కుక్కలు నా ఆటో వెంట పడడం ఆగిపోయింది. ఇక అది చూసి నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఆ కుక్కలు వెంట పడడం వల్లో లేకపోతే నాలో ఉన్న భయం వల్లో తెలియదు కానీ నేను చాలా తొందరగానే ముందుకు వచ్చేసాను. ఇక కొద్ది దూరం వెళ్తే సరిపోతుంది అని అనుకుంటూ ఆటో నడుపుతూ ముందుకు వచ్చాను. ఆటో అలా కొద్ది దూరం రాగానే చిన్న ట్రబుల్ ఇచ్చింది. సడన్గా ఆగిపోతుంది, స్టార్ట్ అవ్వడం లేదు. అలా అయ్యేసరికి ఆటో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందేమో, ఇంజన్ హీట్ అయ్యిందేమో, ఎందుకంటే చాలా వేగంతో నడపడం వల్ల అలా అవుతుంది అని తెలిసింది నాకు. కారులో ఎప్పుడూ కూడా ఒక వాటర్ బాటిల్ రెడీగా ఉంచుకుంటూ ఉంటాను. ఆ ఆటో రిపేర్కి సంబంధించిన సామాను కూడా నాకు ఆటోలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఏమాత్రం భయపడకుండా ఆటోని ఒక పక్కకు పెట్టి ఆటో ఏ విధంగా ట్రబుల్ ఇచ్చిందో చూద్దామని ఇంజన్ దగ్గరికి వెళ్ళాను. నేను అనుకున్నట్టుగానే ఇంజన్ చాలా హీట్గా ఉంది. అలానే నాకు సంబంధించి అన్నీ పూర్తి చేసిన తర్వాత స్టార్ట్ చేయంగానే ఆటో కూడా స్టార్ట్ అయ్యింది. ఇక నేను అలా ముందుకు వచ్చాను. కొద్ది దూరం ముందుకు వచ్చేసరికి ఎవరో ఒక ఆవిడ నడుచుకుంటూ పోతున్నట్టుగా అనిపించింది. చాలా దూరంగా ఉంది. ఆ చీకటిలో ఆమె చీర తప్ప ఆమె చీరలో ఉన్న మెరుపులు తప్ప నాకేమీ కనిపించడం లేదు. ఇక అంతా అర్ధరాత్రి పూట ఆ ఆడమనిషి ఎటు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. సరే ఇక మనకెందుకులే అని ఆటో నడుపుకుంటూ వెళ్తున్నాను. ఇక నేను ఎంత దూరం వెళ్ళినా ఆమె నాకు ఎంత దూరంలో అయితే నడుచుకుంటూ కనిపిస్తుందో అంతే దూరంలో కనిపిస్తూ ఉంది. అలా కనిపించేసరికి నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను. ఆమె నడక కంటే నా ఆటో వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ నా ఆటో ఎంత స్పీడ్ తోటి ముందుకు వచ్చినా ముందు ఎంత డిస్టెన్స్ అయితే కనిపించిందో ఆమెకి నాకు అంతే డిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. అరే ఇదెలా సాధ్యం? ఆమె నా ఆటోకి చాలా దూరంలో ఉంది. కానీ నేను అంత వేగంగా వస్తున్నప్పుడు ఆమెని దాటి ముందుకు రావాలి. కానీ ఆమె ఎంతసేపు చూసినా అంతే దూరంలో కనిపిస్తూ ఉంది. నా ఆటో ముందుకు వెళ్ళడం లేదా, లేకపోతే ఆమె నడక వేగంగా ఉందా అనుకుంటూ బయటికి చూస్తే నా ఆటో చాలా స్పీడ్గానే ముందుకు వెళ్తూ ఉంది. కానీ ఆమె అంత దూరంగా ఉంది. అప్పటికే ఆశ్చర్యపోతూ ఉన్న నేను ఒక 2 నిమిషాలు దూరం ప్రయాణం చేసేసరికి ఆమె ముందు ఉన్నంత దూరం కాకుండా కొద్దిగా దూరం తగ్గింది. అలా దూరం తగ్గేసరికి నేను ఇంకా ఆశ్చర్యపోయాను. ఇదేంటి, ఇందాక చాలా దూరం కనిపించే ఆవిడ ఇప్పుడు కొద్ది దూరం మాత్రమే కనిపిస్తుంది. ఇక నా ఆటో వేగం పెరిగినట్టుంది, లేదంటే ఆమె వేగం తగ్గిందా అని అనుకుంటూ సరే అని నడుపుతూ పోయాను. అలా ఒక 5 నిమిషాల పాటు నడిపేసరికి ఆమె ఇంకాస్త దగ్గరగా వచ్చినట్టు అనిపించింది. నా ఆటో ఆమెకి దగ్గరలోకి వెళ్తున్నట్టుగా అనిపించింది. అంత అర్ధరాత్రి ప్రభావమో తెలియదు, లేకపోతే ఒక మనిషి చనిపోయాక నేను అక్కడ విన్న ఆర్తనాదాలో తెలియదు, లేకపోతే ఆమె నడకో లేకపోతే నా ఆటో నిదానమో తెలియదు. కానీ మొత్తానికి నాలో భయం విపరీతంగా పెరిగిపోయింది. ఇక అప్పటికే ఆ కుక్కలన్నీ వెంటపడేసరికి విపరీతంగా భయపడ్డ నేను ఆమె అంత దూరంలో ఉన్నప్పుడు కూడా నేను భయపడలేదు. కానీ ఆమె దగ్గరగా వస్తున్నా కొద్దీ నేను భయపడడం మొదలుపెట్టాను. అలానే నాకు కంగారు ఎక్కువగా పెరిగింది. నేను ఆటో నడుపుతున్నా కానీ నా చేతులు వణకడం ప్రారంభించాయి. ఆ వణుకుడికి ఆటో కూడా అటు ఇటు తూలుతున్నట్టుగా ఉంటుంది. ఇక ఇంకొక 5 నిమిషాలు నడిపేసరికి ఆమెకి ఇంకాస్త దగ్గరగా వచ్చాను. ఇక ఆటో ఆపేద్దామా అన్నంతగా భయం నాలో పెరిగిపోయింది. గుండె వేగం బాగా పెరిగింది. ఇక అప్పటికే నేను చాలా భయంలో ఉన్నానని నాకు అర్థమవుతూ ఉంది. ఇక ఆమె దగ్గరవుతున్న కొద్దీ ఆమె స్పష్టంగా ఒక ఆడమనిషి రూపంలో నాకు కనిపిస్తూ ఉంది. కానీ ఆమె మొహం వైపు చూసే ధైర్యం కానీ, లేకపోతే ఆమెతో మాట్లాడే ధైర్యం కానీ ఇప్పుడు నాకు లేదు. ఎందుకంటే నాకు ఎదురైన ఆ సమయంలో ఎదురైన అనుభవాలు అలా ఉన్నాయి. ఇక అలానే ధైర్యం తెచ్చుకొని గుండెలో నాకు నేనే ధైర్యంగా చెప్పుకొని ఇంకా వేగంగా తోలడం మొదలుపెట్టాను. అలా వేగంగా తోలేసరికి ఆమెకి సమానంగా కొద్ది దూరం ముందుకు రాగానే ఇక ధైర్యం తెచ్చుకొని అప్పటిదాకా ఉన్న యాంగ్జైటీనో తెలియదు, లేకపోతే ఆమె ఎవరో కనుక్కుందామనో తెలియదు, కానీ వద్దు అని నా మనసు చెప్పినా, వద్దు అని నా మెదడు చెప్పిన ఆ 2 మాటలు వినకుండా నా చూపు ఆమె వైపుకి తిరిగింది. ఇక చేతిలో ఉన్న స్టీరింగ్ చేతుల్లోనే ఉన్నా కానీ, ఎంత వద్దని మనసుకు చెప్పినా కానీ ఇక కళ్ళు
మాత్రం ఆగకుండా ఆమె వైపు తిరిగి చూడడం ప్రారంభించాయి. అలా తిరిగి చూసేసరికి నేను ఒకేసారి అదిరిపోయాను. ఎందుకంటే ఆమె మొహం అలా మొండెం మీద లేదు. మొహం లేకుండా ఉట్టి మొండెంతో ఆమె నడుస్తూ ఉంది. ఇక దగ్గర నుంచి చూసిన నేను చాలా భయపడిపోయాను. ఇక ఆటో కూడా నా అదుపు తప్పింది. అది ఎటువైపు వెళ్తుందో తెలియట్లేదు, కానీ నేను మాత్రం ఆ షాక్లోంచి బయటికి రాలేకపోయాను. చాలా వేగంగా ఆటో అలాగా నేను పట్టుకోకపోయినా చాలా ముందుకు వెళ్తూ ఉంది. ఇక ఆమెను అలా చూసి నేను చాలా భయపడిపోయి ఆటో స్టీరింగ్ పట్టుకోవడానికి కూడా చేతులు వణికేంతగా భయంగా ఉంది. అలా వణుకుతున్న చేతులతో స్టీరింగ్ పట్టుకోవడానికి ప్రయత్నించాను. ఎందుకంటే ఆ ఆటో గతి తప్పిపోయి కింద పడిపోయినట్టయితే ఇక ఆమె నన్ను బలి తీసుకుంటుంది. ఆమె దయ్యమని నాకు అప్పటికే అర్థమైంది. ఇక ఆమెకి నేను ఇంకాస్త దగ్గర అవుతాను. ఆటో కింద పడి ఏమన్నా అయితే ఆటో రిపేర్ చేసేంత కూడా లేదు ఇప్పుడు నాకు అని అనుకుంటూ అతి వేగంగా పోతున్న ఆటోని బలవంతంగా ధైర్యం చెప్పుకుంటూ ఒంటి నిండా పట్టిన చెమటంతా తుడుచుకుంటూ ఇక కళ్ళల్లోంచి కూడా నీళ్లు మొదలయ్యాయి. ఎందుకో తెలియదు, అది బాధో, ఆవేశమో, భయమో, లేకపోతే టెన్షను, ఏదో తెలియదు, కానీ కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి. ఒంటి నిండా ధారాపాతలాగా మొత్తం జలధారలాగా చెమట కారుతూ ఉంది. అలానే చేతులు విపరీతంగా వణుకుతున్నాయి. అంత వణుకుతున్న చేతులతోటి స్టీరింగ్ బలవంతంగా పట్టుకున్నాను. ఇక బలవంతంగా పట్టుకొని ఈసారి నేను వెనక్కి తిరిగి చూద్దామన్నా నా కళ్ళు చూడలేకపోయాయి. మొహం పక్కకు కూడా తిప్పలేకపోయాను. ఎందుకంటే నేను చూసిన రూపం అలాంటిది. ఇక ఒక్కసారిగా గట్టిగా ఎటువంటి బ్రేక్ కూడా వేయకుండా స్పీడ్ అనేది రేస్ చేసి ఆటో బాగా ముందుకు తీసుకొచ్చాను. అలా దాదాపు అరగంట పాటు తల వెనక్కి కూడా తిప్పకుండా ఇక ఆటో చాలా వేగంగా ముందుకు తీసుకువచ్చాను. అలా ముందుకు తీసుకొని వచ్చిన తర్వాత కాస్త తెల్లారింది. ఇక కాస్త తెల్లారంగానే నాకు కాస్త భయం తగ్గడం ప్రారంభించింది. దాదాపు 2 నుంచి 2:30 గంటల పాటు ఆమె రూపం నా కళ్ళల్లో కదలాడుతూ ఉంది. ఇక ఆమె తల లేకుండా అలా మొండెంతో నడుస్తున్న విషయం నేను చూసిన తర్వాత నాలో ఏర్పడిన భయం తగ్గడానికి కూడా చాలా సమయమే పట్టింది. అలా కొద్దిగా వెలుతురు వచ్చి అందరూ పొలం పనులకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎదురు వస్తూ ఉన్నారు. అలా జనాలను చూసి నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను నా భయాన్ని. ఇక భయం కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. తిరిగి మళ్ళీ నా ఇంటికి నేను చేరుకున్నాను. అలా ఇంటికి చేరుకున్నాననే కానీ అప్పటికే ఇంకా కూడా నా ఒంటి నుండి చెమట కారుతూనే ఉంది. ఎందుకంటే నాలో ఏర్పడిన భయం అంత అధికంగా ఉంది. నన్ను చూసిన మా అమ్మ ఎప్పట్లాగా కూడా కాకుండా, ఏంటిరా అంతా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు, అంత భయంగా ఉన్నట్టు అనిపిస్తున్నావు, అలా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంది. ఇక అప్పటికీ కూడా నా చేతుల్లో వచ్చిన వణుకు తగ్గడం లేదు. ఇక నడుద్దామంటే నడకలో కూడా కాళ్ళు కూడా వణుకుతున్నాయి. ఎందుకంటే అప్పటిదాకా నేను ఆటోలో కూర్చున్నాను కాబట్టి నాకు కాళ్ళు కూడా వణుకుతున్నాయనే విషయం తెలియదు. ఎప్పుడైతే నేను నడుద్దామని లోపలికి వస్తున్నానో అప్పుడు నా కాళ్ళు కూడా విపరీతమైన వణుకుడైతే ఉంది. ఇక అలా లోపలికి వచ్చిన నేను కాసేపు పడుకొని లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యాను. ఫ్రెష్ అప్ అయ్యి అందరి మధ్యలో ఉందామని హాల్లోకి వచ్చి కూర్చున్నాను. ఇక అప్పుడు మా పక్కనే ఉన్న ఆంటీ అంకుల్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. నేను ఆ అంకుల్ని వాళ్ళ పిల్లలు చనిపోయిన తర్వాత ఇలా బయటికి వచ్చి మాట్లాడడం ఇదే మొదటిసారి చూడడం. ఆయన్ని అలా చూసి నేను ఇంకాస్త ఆశ్చర్యపోయాను. అదేంటి అంకుల్ ఎక్కువగా బయటికి రారు, గాల్లో చూస్తూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి అంకుల్ ఈరోజు కొత్తగా మా ఇంటికి ఎందుకు వచ్చారు అని నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను. ఇక ఆంటీ దగ్గరగా వచ్చి, మేము ఒక దగ్గరికి వెళ్ళాలి నాయన, తెలిసిన వాళ్ళ ఇంటికి, తీసుకొని వెళ్తావా అని అడిగింది. కానీ ఇప్పుడు తీసుకెళ్లే ధైర్యం అయితే నాకు లేదు. ఎందుకంటే అంతకుముందే అలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. ఇక తీసుకొని వెళ్ళను అని చెప్పేశాను. ఆమె ఏమనుకున్నా సరే నాలో ధైర్యం లేకపోవడం వల్ల ఇక ఇప్పుడు రాలేనంటే నాకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పాను. దానికి ఆ అంకుల్ ఒక్కసారిగా కళ్ళెదురుగా వచ్చేసి, నీకు ధైర్యం లేదా? ప్రతిదానికి ఎందుకు అలా భయపడుతున్నావు? నువ్వు భయపడితే నీలో వచ్చిన భయం ఇంకాస్త పెరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా ఇంకాస్త ధైర్యం నీకు వస్తుంది. నువ్వు భయపడి అందరినీ భయపెడుతున్నావా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. దానికి నేను ఒకేసారి ఆశ్చర్యపోతాను. అసలు నేను భయపడ్డాననే విషయం ఈయనకి ఎలా తెలుస్తుంది? అసలు ఏ విధంగా తెలిసింది ఆయనకి?
అది కూడా నేను ధైర్యంగా లేను, భయపడుతున్నాననే విషయం చాలా స్పష్టంగా ఆయన అందరికీ తెలిసేలాగా గట్టిగా అరుస్తూ చెప్తున్నాడు. ఇక నేను జరిగిన విషయాన్ని చెప్పాలన్నా కానీ అందరూ ఏమనుకుంటారో అనే భయంతో నా నోరు నుంచి మాట రావట్లేదు. నేను ఎదురుగా నిలబడ్డ అంకుల్ అలా అరుస్తుంటే ఆయనకెళ్ళే చూసి ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో అలా ఉండిపోతాను. ఇక ఆ అంకుల్ మాత్రం తను మాట్లాడే మాటలు ఆపకుండా, నువ్వు ఇలా భయపడితే నీ జీవితంలో ముందుకు వెళ్ళడం చాలా కష్టం. అవి ఏమనుకుంటున్నావు? అవి చనిపోయిన వారి ఆత్మలంటే అంత సులభమేమీ కాదు. అందరము చూడలేము. అలా చూసినప్పుడు వారి బాధలేంటో తెలుసుకోవాలి. అవి నిన్నేం చేస్తాయని నువ్వు భయపడుతున్నావు? ఎవరు ఏమీ చేయరు కదా, నువ్వంత భయపడాల్సిన పరిస్థితి ఏంటి అని అన్న తర్వాత నాకు కాస్త ధైర్యం వచ్చింది. ఎందుకంటే అవి ఏమీ చెయ్యవు అనే విషయం అంకుల్ చెప్పేదాకా నాకు చాలా భయంగా ఉండేది. కానీ అంకుల్ అలా చెప్పిన తర్వాత ఎందుకో తెలియదు, కొండంత ధైర్యం నా మనసులో నింపినట్టుగా అయింది. అప్పుడు నేను ఆ అంకుల్ని, అదేంటి అంకుల్ మీరు చూసినట్టుగా చెప్తున్నారు, మీతో మీరు మాట్లాడినట్టుగా చెప్తున్నారు, మీకు ఎలా తెలుసు ఈ విషయం, అసలు నాకు జరిగిన ఈ విషయం గురించి మీకు ఎలా తెలుసు అని అడుగుతూ ఉన్నాను ఆ అంకుల్ని. నేను చూశాను, ఇందాక నువ్వు చాలా వేగంగా ఆటో నడుపుకుంటూ వచ్చి ఎప్పుడూ లేని విధంగా అలా వణుకుతూ లోపలికి పోవడం నేను చూశాను. ఇక ఆ తర్వాత ఏమైందో నాకు తెలిసింది. అందుకే నేను నీకు ఇప్పుడు ధైర్యం చెప్పడానికే వచ్చాను, బయటికి వెళ్ళడానికి కూడా కాదు. ఎందుకంటే బయటికి వెళ్ళడానికి నువ్వు కాకపోతే వేరే వాళ్ళనైనా పట్టుకొని వెళ్తాం, కానీ నీతోటి ఎలా మాట్లాడాలి? నువ్వు భయపడుతున్నావని నేను ఎలా తెలుసుకోవాలి? అందుకని బయటికి వెళ్ళాలి అనే నెపంతో మీ ఇంట్లోకి వచ్చి నీతో మాట్లాడుతున్నాను. చూడు నాయనా, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. ఎంతోమంది ఎన్నో కారణాల వల్ల చనిపోతూ ఉంటారు. వారికి ఉండే బాధలు, వారికి ఉండే కష్టాలు వారికి మాత్రమే తెలుసు. అంత మాత్రాన చనిపోయిన వారందరూ కూడా చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళు దయ్యాలై వచ్చి నిన్నేమీ ఇబ్బంది పెట్టరు. ముందు నీలో ఉన్న భయాన్ని చంపేసి ధైర్యంగా వాళ్ళ ముందుకొచ్చి మాట్లాడడం నేర్చుకో. అప్పుడే నీలో ఉన్న భయం తగ్గి అసలు నిజాలేంటో బయటకు వస్తాయి అని ధైర్యం చెప్తూ ఉంటే, దానికి నేను, మీరు ఎప్పుడైనా మాట్లాడారా అంకుల్? మీకెందుకు అలా అనిపించిందంటే, నేను మాట్లాడుతూనే ఉంటాను. ఈ విషయం నా భార్యకి కూడా చెప్పను, ఎవరికీ తెలియదు. చనిపోయిన నా పిల్లల వాళ్ళతోటి నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. వారి పిల్లలు నా దగ్గర ఉండడం వల్ల నేను ఎలా చూసుకుంటున్నాను, నేను ఎలా ఉంటున్నాను, లేదా నేను మంచిగా ఉంటే వాళ్ళ పిల్లలు మంచిగా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడూ కూడా నా దరిదాపుల్లోనే ఉండేవారు. ఇక నా కూతురు కొడుకు ఇద్దరూ కూడా రోజు నాకు చెప్తూ ఉండేవారు, వారి పిల్లలతోటి ఎలా వ్యవహరించాలి, ఎలా చెప్తే వారి పిల్లలు వింటారు, వాళ్ళ పిల్లల్ని ఎలా దారిలోకి తీసుకొని వెళ్ళాలి, వారి జీవితం ఎలా సరిచేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆత్మల రూపంలో చూస్తూ నాకు వివరిస్తూ చెప్తూ ఉంటారు. అప్పుడు నేను వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా వాళ్ళందరినీ సరిచేస్తూ ఉంటాను. ఇక ఎప్పట్లాగే అందరితో కలిసిపోవడం కానీ నవ్వుతూ ఉండడం కానీ ఎందుకు చేయను అంటే, నా కళ్ళ ముందు అలా నవ్వుతూ తిరగాల్సిన వాళ్ళు నా కళ్ళ ముందు అలా రూపంలో గాలి రూపంలో ఉండడం తట్టుకోలేని నేను, నా మొహంలో చిరునవ్వు మాయమైపోయింది. నేను బాధపడడం మొదలుపెట్టాను. ఎవరితో కూడా సన్నిహితంగా ఉండేవాడిని కాదు. ఎందుకంటే నా గుండెలో పెరిగిన బాధ అంతలా ఉండేది. అందుకని నేను ఎవరితో కూడా దగ్గరగా ఉండేవాడిని కాదు. అంతే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలను, లేకపోతే ఇంకొకటి కాదు నాయన. ఇప్పుడు నువ్వు అలాగే భయపడుతూ వచ్చేసరికి నాకు నీ కంగారు చూసిన నాకు భయం వేసింది మొదటిసారి. ఎందుకంటే ఎక్కడ నువ్వు ఈ భయంతో క్షీణిస్తావో, నువ్వెక్కడ ఆరోగ్యం దెబ్బతింటుందో, నీ మీదే ఇద్దరు చెల్లెల భవిష్యత్తు ఆధారపడింది. ఇక నువ్వే లేకపోతే వాళ్ళని ఎవరు చూసుకోవాలి? మీ అమ్మా నాన్నని ఎవరు చూసుకోవాలి? నువ్వు ఉంటేనే కదా వాళ్ళందరూ సంతోషంగా ఉండేది. కాబట్టి ఇప్పటి నుంచి భయం అనేది మానేసి, నీకేదన్నా అనిపించినా ఏదన్నా ఉన్నా నా దగ్గరికి వచ్చి పంచుకో, నేను నీకు చెప్తాను. అంతే తప్ప వాటన్నిటినీ చూసి నువ్వు భయపడాల్సిన అవసరం కూడా లేదు. అవి నిన్నేమీ చెయ్యవు, నీ దాకా రావు. నువ్వు మాత్రమే అనవసరంగా వాటిని ఎక్కువగా ఊహించుకొని భయపడుతున్నావు. ఇకనైనా ధైర్యంగా ఉండు అని చెప్తూ ఉంటే అంకుల్ని చూసిన నేను కళ్ళల్లోంచి నీళ్లు విపరీతంగా కారుతున్నాయి. అది చూసి ఆయన, ఎందుకు నాయన ఏడుస్తున్నావు, కళ్ళు తుడుచుకో అంటూ దగ్గరకు వచ్చి కళ్ళు తుడుస్తున్నాడు. అప్పుడు నేను, ఇవి బాధతో వచ్చే కన్నీళ్లు కావంకుల్, ఆనంద బాష్పాలు. చిన్ననాటి నుంచి మీతో ఎంత కలిసి ఉండేవాడినో, మీ పిల్లలు దూరం అయ్యాక మీకు అంత దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు వచ్చిన భయం కారణంగా నేను మీతో కలిసిపోయేవాడిని కాదు. ఇక ఊరంతా వ్యాపించిన వదంతుల కారణంగా మిమ్మల్ని చూడాలంటే కూడా భయం వేసేది. కానీ మీరు ఈరోజు
మీ కన్న బిడ్డలకు ఎలా అయితే ధైర్యం చెప్పేవారో నాకు కూడా అలానే ధైర్యం చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. అందువల్ల నాకు ఈ ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అంతేకాని ఇవి కన్నీళ్లు కాదు అంకుల్ అంటూ ఇంకా ఆయన గుండెల మీద పడి ఏడ్చేశాను. ఇంకా ఆ తర్వాత ఎప్పుడూ కూడా నేను భయపడ్డది లేదు. చాలా ప్రశాంతంగా సంపాదిస్తూ అర్ధరాత్రి కూడా ఎక్కువగా ఆటో తిప్పుతూ సంపాదిస్తూ ఇక నా చెల్లెలనైతే చాలా మంచిగా చూసుకున్నాను. వాళ్ళకి మంచి చదువులు చెప్పించాను. ఇక ఈరోజు ఇదే ఫ్రెండ్స్ నా స్టోరీ అయితే మీ అందరికీ నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కూడా నొక్కేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.